మరో ఉప ఎన్నికకి అంతా రంగం సిద్ధమైపోయింది. ఉప ఎన్నిక తప్పదా అంటే 100% ఉప ఎన్నిక రాబోతుందనేటువంటి ఆలోచనలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బీఆర్ఎస్ రెండు సిద్ధమైపోయి ఉన్నాయట. ఇప్పటికే ఆ ఉప ఎన్నికకు సంబంధించి ఏంటనేది మీకు అర్థమై ఉంటుంది. దానం నాగేందర్ ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందిన వ్యక్తి. ఆయన మళ్ళీ సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. సో పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలలో ఈయన ద మోస్ట్ ఎఫెక్టెడ్ ఎమ్మెల్యే కాబోతున్నారు. అదో సినిమా డైలాగ్ ఉన్నట్టుగా తనకేమనైతే ఐ విల్ బి ద మోస్ట్ ఎఫెక్టెడ్ అన్నట్టుగా తన అనర్హతకి ఏమైతే ఆయన మోస్ట్ ఎఫెక్టెడ్ కాబట్టి ఆ ఎఫెక్ట్ పడక మునిపే నా అంతటా నేనే గుడ్ బై చెప్పి బాయ్ చెప్పి మళ్ళీ హలో అని షేక్ హ్యాండ్ ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తున్నారట దానం నాగేందర్. ఒకవేళ కనుక ఇప్పుడు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి 4 వారాల లోపుగా, లేదనంటే స్పీకర్ కూడా డైరెక్ట్గా తన న్యూ ఇయర్ వేడుకల్ని జైల్లోనే జరుపుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు మాట్లాడిన నేపథ్యంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే. ఇక 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, గూడెం మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాళీ యాదయ్య, సంజయ్, తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి, ఇంకా ఇలా 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన వారిలో ఎక్కువగా ఎఫెక్ట్ పడేది ఎవరంటే దానం నాగేందర్. ఆయన వీళ్ళందరూ ఏం చెప్తున్నారు? మిగిలిన 9 మంది వీళ్ళంతా చెప్తున్న మాట ఏంటంటే మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామనే మాటని అరకపూడి గాంధీ కానీ, ప్రకాష్ గౌడ్ కానివ్వండి, తెల్లం వెంకట్రావు కానివ్వండి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి, సంజయ్ వీళ్ళంతా చెప్తోంది ఒకటే మాట, ఒకటే స్వరం, ఒకటే వాణి. కానీ దానం నాగేందర్ మాత్రం అలా చెప్పలేకపోతున్నాడు. ఆయన సైలెంట్గా ఉండిపోతున్నాడు, మౌనంగా ఉండిపోతున్నాడు, ఎలా ఆన్సర్ చేయలేకపోతున్నాడు. యాంటీ డిఫెక్షన్ లా మొన్న ముకుల్ రాయ్ కోల్కతా వెస్ట్ బెంగాల్కి సంబంధించిన బీజేపీ నేత, ఆయన బీజేపీ పార్టీ తరఫున గెలిపోయిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్కి వెళ్తే డైరెక్ట్గా అక్కడ కలకత్తా హైకోర్టు ఏం చేసింది? స్పష్టంగా ఈయన యాంటీ డిఫెక్షన్ లాని పూర్తిగా ఉల్లంఘించి పార్టీ మారారు కాబట్టి ఈయనని అనర్హుడిగా గుర్తించండి. అలా సుప్రీంకోర్టు అయినా ఇప్పుడు దానం నాగేందర్ విషయంలో చెప్పినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన పనేం లేదు. సో జరగబోతోంది కాబట్టి అలా జరిగితే ఆయన 6 ఏళ్ల పాటుగా 2026 నుంచి 2000 సుమారుగా 32 వరకు 6 ఏళ్ల పాటుగా కనీసం ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అనర్హత అటువంటి వేటు పడబోతోంది. సో ఇదంతా జరక్క మునిపే అమ్మో నేను ఇలా ఇన్ని రోజుల పాటుగా రాజకీయాల్లో ఉండి నన్ను ఇంత తీవ్రమైనటువంటి ఒక అపవాదును ఎదుర్కోవాలా అనేటువంటి ఆలోచన చేసిన దానం నాగేందర్ హుటాహుటిన ఢిల్లీకి పయనమయ్యారట. ఏఐసిసి పెద్దలను కలిశారట. ఆయన ఆ ఏఐసిసి పెద్దల్ని కలిసి ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నారట దానం నాగేందర్. కారణం ఏంటంటే ఒకటే ఒక రీజన్, అనర్హత పడితే 6 ఏళ్ల పాటుగా పోటీలో ఉండడానికి ఆయనకు అవకాశం ఉండదు. కాబట్టి అన్ని ఆలోచించి ఆచి తూచి నెమ్మదిగా అడుగులు వేయాలని చెప్పి దానం నాగేందర్ ఆలోచిస్తూ ఇదంతా ఎందుకు పోతే పోయింది, మహా అయితే ఎట్లా ఎన్నికలు వచ్చినాయంటే ఒక 100 కోట్లు 200 కోట్లు ఖర్చు చేయాల్సిందే, తనకున్న ఆస్తుల్లో ఎంతో కొంత ఖర్చు చేయక తప్పదు కాబట్టి ఈ రకంగానే ఎన్నికలకు పోదాం, అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జరిగిన పరిస్థితే నా దగ్గరికే సిచ్యువేషన్ మళ్ళీ వస్తుందనే ఆలోచన చేస్తూ దానం నాగేందర్ రాజీనామా చేసే యోచనలో ఉన్నారట. ప్రస్తుతానికి ఢిల్లీలో ఉన్నారు దానం నాగేందర్. ఏఐసిసి పెద్దల్ని కలుస్తున్నారు. మా ప్రతినిధి ఢిల్లీ నుంచి నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, సో సిచ్యువేషన్ ఏంటి? దానం నాగేందర్ ఇక పోతే పోయింది, మళ్ళీ ఎన్నికలకు పోదాం, జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఎట్లా జరిగినాయో మాలగా అట్లా ఎన్నికలు జరుగుతాయి, అధికార పార్టీలో ఉండగానే కొంత అడ్వాంటేజ్ అవుతుంది, మళ్ళీ గెలవకపోతాన ఆలోచన చేస్తున్నట్టుగానే ఆయన రాజీనామాకు అంతా సిద్ధం చేసుకున్న తర్వాత ఢిల్లీకి వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఎవరెవరు అపాయింట్మెంట్ తీసుకున్నారు, ఆయన ఎవరిని కలవబోతున్నారు, ఏం జరగబోతోంది? అంటే మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఉదయం దానం ఢిల్లీకి రావడం జరిగింది. నేరుగా ఖర్గే నివాసంకి చేరుకొని దాదాపు 5 నిమిషాల పాటు ఖర్గే తోటి మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. తాను ఖచ్చితంగా రాజీనామా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి ఖర్గేతో కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో తెలంగాణ జరిగినటువంటి పరిణామాలు, ఇటు స్పీకర్ సంబంధించినటువంటి విచారణ సంబంధించినటువంటి అంశాలు అవన్నీ పరిగణన తీసుకొని ఖచ్చితంగా తాను రాజీనామా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఖర్గేకి చెప్పినట్టు కూడా తెలుస్తుంది. కానీ ఇందులో ఇంకొక లిటిగేషన్ దానం పెట్టినట్టు కూడా తెలుస్తుంది. నేను ఎట్టి పరిస్థితుల్లో ఉప ఎన్నిక వస్తే ఖచ్చితంగా గెలుస్తా, ఏమైనా సరే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మా వైపే ఉన్నారు, కానీ ఒక అవకాశం ఇవ్వండి, మంత్రివర్గంలో తనకి చోటు కల్పించాలని చెప్పేసి ఖర్గేని దానం కోరినట్టు కూడా తెలుస్తుంది. సరే చూద్దామని చెప్పేసి కూడా ఖర్గే చెప్పినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు
దానం రాజీనామా లేఖం కూడా స్పీకర్ ఫార్మాట్ లో స్పీకర్ కి ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు దానం సంబంధించిన విషయాలు కొద్దిసేపటి క్రితమే స్పీకర్ నోటీస్ కూడా జారీ చేశారు. ఆయన రాజకీయ జీవితం మొదలైంది, రాజకీయంగా ఆయన ఒక స్థాయికి వచ్చింది, ఆయనకు గుర్తింపు వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీలోనే. బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాక పెద్దగా పదవులను అనుభవించలేదు. ఖైరతాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగానే ఉండిపోయారు. ఆయన కనీసం విప్పు కూడా ఇవ్వలేదు. ఆయన పెద్దగా హైదరాబాద్లో ఎంకరేజ్ కూడా చేయలేదు. బట్ అప్పుడున్న సిచ్యువేషన్లో యాప్ట్ అనుకున్నారు, అక్కడికి వెళ్ళారు, ఆయన గెలిచారు. తర్వాత 10 ఏళ్ల పాటు కొనసాగారు. మళ్ళీ సొంత గుడికి రాగానే మంత్రి పదవి ఆశిస్తున్నారు. జరుగుతుందా? మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో పోటీ చేసినంత మాత్రాన మళ్ళీ మంత్రి పదవి పోటీ గ్యారంటీ. ఇక ఉప ఎన్నికలు వస్తాయనేది ఎట్టి పరిస్థితుల్లో జరిగేటువంటి అవకాశం. ఒకవేళ డైరెక్ట్గా ఆయన నిర్ణయం తీసుకొని రాజీనామా చేసినా, లేదు అనర్హత వేటు వేయాలనుకున్నా కూడా మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఉన్నారు కాబట్టి ఆయన జరగబోతోంది. సో ఇప్పుడు కేవలం వచ్చింది నాకు మంత్రి పదవి ఇవ్వండి, నేను పోటీ చేస్తాను రకంగానే ఆయన మాట్లాడుతున్నారా? ఖచ్చితంగా అదే ఉద్దేశంతో ఢిల్లీకి వచ్చినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే మొదటి నుంచి హైదరాబాద్ నుంచి ఖచ్చితంగా ఒక మంత్రి పదవి దానంకి ఇవ్వాలని చెప్పేసి కూడా దానం కోరినటువంటి సందర్భం నెలకొంది. నేరుగా సీఎం రేవంత్ రెడ్డితో కూడా భేటీ అయ్యి తనకి అవకాశం ఇవ్వాలని చెప్పారు. కానీ దాని తర్వాత ఈ ఫిరాయింపుకు సంబంధించినటువంటి కేసు కూడా వెలుగులోకి రావడము, దాని తర్వాత ఒకసారిగా దానం సైలెంట్ అయినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కాబట్టి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఉప ఎన్నిక వస్తుందని చెప్పేసి కూడా వారు భావించారు. ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగానే ఉన్నట్టు కూడా మనకి అందులో సమాచారం అవుతుంది. ఎందుకంటే దానం తన సన్నిహితులతోటి చెప్తున్నటువంటి సందర్భం నెలకొంది. కేవలం 100 కోట్లు కాదు, ఎన్ని కోట్లైనా మనం ఖర్చు పెడదాము, మనం మంత్రి కాబోతున్నాం అని చెప్పేసి కూడా దానం తన సన్నిహితులతో కూడా చెప్పినట్టు తెలుస్తుంది. కాబట్టి ఈరోజు ఢిల్లీలో ఉన్నటువంటి దానం నాగేందర్ కనీసం ఫోన్లో టచ్లో కూడా రావట్లేదు. కేవలం ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలతో కూడా దానం భేటీ అయ్యేందుకు ఢిల్లీకి రావడం జరిగింది. వారు అంతా సిద్ధంగానే ఉన్నాను, పోటీ చేసేందుకు పూర్తి స్థాయిలో నేను ముందుకు కూడా వెళ్తానని చెప్పేసి కూడా దానం కూడా చెప్తున్నారు. కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు ఈ రాజీనామా లేఖ ఖచ్చితంగా స్పీకర్కి ఇచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే దానం నాగేందర్ ఢిల్లీకి వచ్చే కంటే ముందు రేవంత్ రెడ్డితో కూడా భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది. భేటీ అయినప్పటికీ ఖచ్చితంగా రాజీనామా చేయాలని చెప్పేసి ఇంటర్నల్గా ఈ యొక్క డిస్కషన్ జరిగినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. కాబట్టి ఇవన్నీ అంశాలు పరిగణన తీసుకొని దానం ఢిల్లీకి వచ్చి ఢిల్లీ పెద్దల్ని కూడా కలిసినట్టు కూడా తెలుస్తుంది. నవీన్, జనరల్గా కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక జాతీయ పార్టీలో లాబింగ్స్ అనేది కామన్ గా వినిపించే మాట. ఈరోజు ఖర్గే ధరకు వచ్చారు దానం నాగేందర్ అంటే క్షేత్రస్థాయిలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలో మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ వీళ్ళని కోరే వచ్చారా, లేకపోతే వీళ్ళని ప్రమేయం లేకుండా డైరెక్ట్గా తనకున్న యాక్సెస్ని ఉపయోగించి ఖర్గేని కలిసారా? అంటే ఇప్పటి వరకు ఎవరికి టచ్లోకి అయితే రాలేదు దానం. ఎందుకంటే మనం ఖర్గే నివాసాన్ని కూడా అనేక ప్రయత్నాలు చేసాము. అక్కడ దానం వచ్చేటువంటి ఆ వీసాస్ కావచ్చు క్యాప్చర్ చేసేందుకు కూడా మనం ప్రయత్నం చేసాం. కానీ అవుటౌటిన ఎయిర్పోర్ట్ రావడం, ఎయిర్పోర్ట్ నుంచి ఖర్గే నివాసం దగ్గరికి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది, అక్కడ భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇదంతా కూడా చాకచక్యంగా అంటే సైలెంట్ మోడ్లో ఈ యొక్క ఆపరేషన్స్ అనేది దానం చేస్తున్నట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు కడియం శ్రీహరి ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా చెప్పడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో ఎన్నిక వస్తే ఖచ్చితంగా పోటీ చేస్తాను, ఖచ్చితంగా గెలుస్తానని చెప్పేసి కూడా కడియం శ్రీహరి కూడా ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. కానీ కడియం శ్రీహరి మాత్రం ఎక్కడ కూడా మంత్రి పదవి ఆశించట్లేదు. కానీ దానం ఒకరే ఈ మంత్రి పదవి ఆశిస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి లాబింగ్ చేసేందుకు కూడా ఢిల్లీకి వచ్చినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఢిల్లీలో ఉన్నటువంటి 2-3 కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో కూడా భేటీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకరితోటి భేటీ అయ్యారు, మిగతా 2 ముఖ్య నేతలతో కూడా భేటీ అయ్యారు. అది ఎవరు అనేది కూడా మరి కాసేపు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇదంతా దానం సైలెంట్ ఆపరేషన్స్ చేపడుతున్నారు కాబట్టి కొంత సమాచారం వచ్చేందుకు కొంత ఆలస్యం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ మంత్రి పదవికి సంబంధించినటువంటి అంశాలపైన వారు ఫోకస్ పెడుతూ ముందుకు కూడా వెళ్తున్నట్టు కూడా తెలుసు. ఎందుకంటే ఒకవేళ స్పీకర్ ముందుకి హాజరవుతే ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుంది. అనర్హత వేటు పడితే ఖచ్చితంగా 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకూడదు. కాబట్టి ఇదంతా లిటికేషన్స్ ఉంటాయి. కాబట్టి తానే రాజీనామా చేయడము, మళ్ళీ పోటీ చేయడం, మళ్ళీ గెలిచి ఖచ్చితంగా బతలాడుకొని ఢిల్లీ పెద్దల్ని బతలాడుకొని లాబింగ్ చేసుకొని ఈ యొక్క మంత్రి పదవి దక్కించుకునేందుకు ఈ యొక్క ప్లాన్ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. సో మొత్తంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు రావడం మాత్రం గ్యారంటీ కనబడుతోంది. సో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వస్తే మీ అభిప్రాయం ఏంటి, మీరెవరికి సపోర్ట్ చేస్తారని కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకు దానం నాగేందర్ మాత్రమే రాజీనామా చేస్తున్నారనే దానికి ఇందాక నేను చెప్పినట్టుగా ఐ విల్ రిపీట్ అగైన్. సో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సంజయ్, పోచారం శ్రీనివాసరెడ్డి, కాళ యాదయ్య, ప్రకాష్ గౌడ్, అరకపూడి గాంధీ, గూడెం మైపాల్ రెడ్డి, నేను చెప్పినటువంటి ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ ఫిరాయించి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళు. వచ్చిన దాంట్లో అందరూ ఓకే, 9 మందికి 9 మంది కూడా మేము ఏ పార్టీలో ఉన్నామనంటే బీఆర్ఎస్ అనేటువంటి మాటని చెప్పుకుంటూ ఉన్నారు.
ఎక్కడ వాళ్ళు మాట దాటేయడం లేదు, ఆ అవకాశం కూడా లేదు. ఒకవేళ కాంగ్రెస్ అని చెప్పారంటే పుసుక్కున్న కాంగ్రెస్ అని అన్నారంటే కథమే వాళ్ళ పని, ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ లా ఇంప్లిమెంట్ అవుతోంది. ఈ మధ్య కాలంలో మరీ ఇంకా భయపడిపోతున్నారు. వీరంతా కారణం ఏంటంటే బీఆర్ఎస్ అనేటువంటి మాటను బహిరంగంగా చెప్పుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలో తమ ఫోటోలు వేయనివ్వడం లేదు, కేసులు నమోదు చేస్తున్నారు. ఎందుకు రీజన్ అంటే ముకుల్ రాయ్ అనేటువంటి ఒక వ్యక్తి కోల్కతా వెస్ట్ బెంగాల్లో బీజేపీ పార్టీ తరఫున బీ ఫామ్ పై గెలిచి తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ పార్టీలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఆ ముకుల్ రాయ్ పైన కల్కత్తా హైకోర్టు నిర్ణయం తీసుకుంది ఏంటంటే ఆయన యాంటీ డిఫెక్షన్ లా మొత్తాన్ని ఉల్లంఘించారు కాబట్టి ఆయనని పూర్తిగా మేము అనర్హుడిగా గుర్తిస్తున్నాం అనేటువంటి మాటను చెప్పుకొచ్చారు. అది సుప్రీంకోర్టు, అది స్పీకర్